హలో అండి. వెల్కమ్ టు ఎన్‌లైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మై సెల్ఫ్ అభి అండ్ లక్ష్మి, సీనియర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ హెల్త్ అండ్ వెల్త్ కన్సల్టెంట్. ఈ రోజు మనం ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. మన లైఫ్ లో ఏ మార్పైనా ఇన్ఫర్మేషన్ తోనే జరుగుతుంది. అది గుడ్ అయినా కావచ్చు, బ్యాడ్ అయినా కావచ్చు. మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, మన దగ్గర ఎన్ని అసెట్స్ ఉన్నా, మన దగ్గర ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఇవన్నీ ఉన్నా రైట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఈ ఎరాలో మనం సర్వైవ్ అవ్వలేం. ఈ రోజు అటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కంటెంట్ తోనే మీ ముందుకి ఈ వీడియో తీసుకురావడం జరిగింది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తేనే, అది కూడా పీస్ఫుల్ మైండ్ సెట్ తో, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాన్సన్ట్రేషన్ గా ఈ వీడియో పూర్తి స్థాయిలో మీరు వినగలిగితే, కుదిరితే 2-3 సార్లు వినగలిగితేనే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. ఇది ఎటువంటి పార్టీలకు కానీ, రిలీజియన్స్ గానీ, లేదా పర్సనల్ గా కానీ ఎవరికి సంబంధించింది కాదండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. అది కూడా కేవలం ఇప్పటి యువత గురించి స్పెషల్ గా డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ అన్నమాట. ఇందులో మెయిన్ గా ఇన్ఫర్మేషన్ గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా అని ఇది ఎవరో తప్పు చెప్పారు, దానికి నేను కాంట్రవర్సీ చేశాను, లేకపోతే ట్రోల్ చేశాను అన్నట్టు కాదండి. జస్ట్ చిన్న మార్పులు, అంటే ఇలా అయితే ఇంకా బాగుండు అని ఒక ఒపీనియన్ తో ఈ వీడియో నేను డిజైన్ చేశాను అనమాట. ఒక విషయం చెప్పాలంటే, ఏదైతే ఆ వీడియో చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, వాళ్ళకి నా సలహా లాగా ఈ వీడియో అనమాట. సో మీ అందరికి తెలుసు, దిస్ ఇస్ 21st సెంచరీ. దీనికి మరో పేరు ఏంటండి? డిజిటల్ ఎరా. కంప్యూటర్ రివల్యూషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎరా అని కూడా అంటాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన చుట్టూ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కుప్పలుగా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ మనకి ఏది కావాలన్న క్లారిటీ మన దగ్గర లేదు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, చెప్పే వ్యక్తిని బట్టి పదం అర్థం కూడా మారిపోతుంది. సో ఫస్ట్ పాయింట్, డబ్బులు అయితే ఊరికే రావండి. ఒకసారి ఈ వీడియో చూడండి. డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలంటూ యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు కదా, ఇవి చూడండి ఏం చెప్తుందో. మీ పర్స్ లోని ఒక 5 ఇలాచీస్ ఫ్రైడే రోజు పెట్టండి. ఆ ఇలాచీ ఫ్లేవర్ కి మనీని అట్రాక్ట్ చేసే గుణం చాలా ఉందండి. చూడండి, యాలక్కాయలు పెట్టుకుంటే డబ్బులు పెరిగిపోతాయి పరసలో. 5 యాలక్కాయలు పెట్టుకుంటే మరి యాలక్కాయలు అమ్మేవాడి దగ్గర ఎంత డబ్బు ఉండాలండి లెక్కన? లాజిక్ ఆలోచించండి ఒకసారి. నిజమేనండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అలాగే డబ్బులే కాదండి, మీకు 6 ప్యాక్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, లేదా స్టార్స్ కావచ్చు, బ్రాండ్స్ కావచ్చు, ఏది కూడా ఊరికే బై లక్ గా ఏది రాదండి. అలా అని ఇక్కడ కష్టపడితే లైఫ్ లో సక్సెస్ అయిపోతాం అన్న గ్యారెంటీ కూడా లేదు. అంటే నా ఉద్దేశం, ప్రాక్టికల్ అన్నది ఎంత నిజమో, ఎంత అవసరమో, థియరీ అన్నది కూడా అంత ఇంపార్టెంట్, అంతకన్నా ఎక్కువ అవసరం కూడా. అలా అని నేను మూఢనమ్మకాల్ని ప్రోత్సహించట్లేదండి. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నమ్మకం. మనం మనల్ని నమ్మాలి. ఎలా నమ్మాలి, నమ్మకం ఎలా వస్తుంది అన్న విషయాల గురించి నేను ఇక్కడ మీతో ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. ఈవిడ చెప్పిన దాన్ని బట్టి ఒకసారి గూగుల్లో వెళ్ళి నేను కూడా సెర్చ్ చేశాను. అక్కడ ఏమని ఉందంటే, ఇలాచి అట్రాక్ట్ మనీ అని సెర్చ్ చేసినప్పుడు ఆ మేడం చెప్పిన కంటెంట్ అయితే ఇక్కడ ఉంది. మరి ఇప్పుడు ఎలా అండి, ఎవరిని నమ్ముదాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీళ్ళిద్దరిని పక్కన పెట్టండి. మనం ఎలా ఆలోచిస్తామో, మన ఆలోచనలు ఎలా ఉంటాయో మీలో ఎంతమందికి తెలుసండి? ఒక విషయం మన ఆలోచనకి వస్తే హార్ట్ఫుల్ గా 100కి 100% హార్ట్ఫుల్ గా ఆలోచిస్తారా, లాజికల్ గా ఆలోచిస్తారా? ఇది మీరు రాండోబాన్ గారు రాసిన ద సీక్రెట్ అనే బుక్ లో చదివి తెలుసుకోవచ్చు. సైన్స్ పరంగా చూసుకుంటే మనం కాన్షియస్, సబ్ కాన్షియస్ ఇలా 2 రకాలుగా ఆలోచిస్తాం. కాన్షియస్ అంటే చూసింది మాత్రమే నమ్ముతాం. సబ్ కాన్షియస్ కావాలనుకున్నది మాత్రమే నమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పాలంటే, మనం ఒక గుళ్ళో పూజ చేశారు అనుకోండి, లేకపోతే ప్రార్థన చేశారు అనుకోండి, ఏదైనా కావచ్చు, అది దేవుడికి అందిందా లేదా ఎలా తెలుస్తుంది? బికాస్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ అగ్రీ. అంటే నేను చేసే పూజ నా దేవుడికి అందుతుందని మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మడం వల్ల మనకి భక్తి అనేది వస్తుంది. అదే కాన్షియస్ మైండ్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఊరు వెళ్ళాలనుకోండి, మీరు ఏం ఆలోచిస్తారు? నేను పలానా ట్రైన్ ఎక్కాలి, పలానా ఫ్లైట్ ఎక్కాలి, పలానా బస్ ఎక్కాలని ఆలోచిస్తారు. అంటే ఏంటి అక్కడ? దీని ద్వారానే ట్రావెల్ అవ్వగలను అనేది మీ కాన్షియస్. అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు నమ్మేది కాన్షియస్ లోకి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో ఎవరైనా సరే, నాకు ఈ పేదరికం మారాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి, లైఫ్ లో బాగా సక్సెస్ అవ్వాలి, మీరు అనుకున్న జాబ్ సంపాదించాలి, ఏ విషయానికి వచ్చినా సరే కాన్షియస్, సబ్ కాన్షియస్
ఈ రెండు కూడా కలిసినప్పుడే మీరు అనుకున్న పని జరుగుతుంది. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న పదాలు ఏవైతే ఉన్నాయో దయచేసి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మీరు అనుకోవద్దు, అనొద్దు, మీరు వినొద్దు కూడా. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా మనం ఏదైతే అంటామో, ఏదైతే వింటామో అవే ఎక్కువగా మనకిస్తుంది. సో సబ్ కాన్షియస్ కి ఆ పవర్ ఉందన్నమాట. టోటల్ మీ అట్మాస్ఫియర్ అంతా కూడా మీకు నచ్చే విధంగా మార్చుకోండి. సరే, ఈ వీడియో దగ్గరకు వద్దాము. ఈవిడ ఏ ఉద్దేశంతో అది చెప్పింది అనేది నాకు తెలియదు. బట్ ఒకసారి గూగుల్లో చూసినట్లయితే ఇది ఆధ్యాత్మికంగా సాంస్కృతిక నమ్మకాలతో ఉందనేది గూగుల్లో చెప్తుంది. సో మీరు అడగొచ్చు, దీనికి దానికి సంబంధం ఏంటి? ఇలాచీలు పెట్టుకుంటేనే డబ్బు వచ్చేస్తుందా? మరి అయితే అందరూ ఇలాచీలు పెట్టుకుంటే సరిపోతుందిగా, మరి ఇలాచీ అమ్మే వ్యక్తి దగ్గర ఇంకెన్ని డబ్బులు ఉండాలి? ఇట్లా మీరు అడగొచ్చు. సార్ అడిగినట్లు మీరు కూడా అనొచ్చు. సో ఇది మీరు లాజికల్ గా ఆలోచిస్తున్నారు. ఇక్కడే చిన్న గేమ్ ఉందండి. నేనంతా కూడా సబ్ కాన్షియస్ గురించి చెప్తున్నానండి. ఆ గేమ్ అందరూ ఆడలేరు. ఎవరైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ని క్లోజ్ గా పెట్టుకుంటారో, ఎవరైతే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ పని చెప్పకుండా ఉంటారో వాళ్ళెవరూ కూడా ఈ గేమ్ ని ఆడలేరు. ఆడలేని వాళ్ళందరూ మీకు బయట వాళ్ళకి నచ్చిన కథలన్నీ మీకు చెప్పే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళే అన్నమాట. 100% గ్యారంటీగా చెప్పేది ఏంటంటే, మన లైఫ్ మన చేతుల్లోకి రావాలంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి మనము మనకేం కావాలో ప్రతిసారి చెప్తూ ఉండాలి. అందుకనే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటాం. మీరు ఎంత మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీకు కావాల్సిన దాని గురించి చెప్తారో అది అంత త్వరగా మ్యాజికల్ గా మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. వాలెట్ ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు, లేదా వాలెట్ ఇరాట్ వేయకూడదు, కాళ్ళ దగ్గర పెట్టుకోకూడదు. ఇలా విన్నారా మీరు ఎప్పుడన్నా? అదంతా కూడా ఏంటంటే మీకు మనీ రిలేటెడ్ గా రెస్పెక్ట్ ఇవ్వాలనేది మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఓకే, మీరు మీ వాలెట్ లో ఇలాచీలు పెట్టేటప్పుడు యాక్చువల్ గా మీరు ఏమనుకుంటారు? మీ థాట్స్ అన్ని ఎలా ఉంటాయి ఆ టైంలో అన్నదాన్ని బట్టి మీ రిజల్ట్ ఉంటుంది. చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, ఇలాచీలు పెట్టంగానే నేను కోటీశ్వరుని అయిపోవాలి అన్నట్టు ఆలోచిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలాచీలే కాదు, సపోజ్ చాలా మంది చేతికి తాడు కట్టుకుంటారు, కొంతమంది స్క్రీన్ మీద వాల్ పేపర్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది దేవుడి కీ చైన్స్ పెట్టుకుంటారు. సో వీటన్నిటికీ పర్పస్ ఏంటి? సో గాడ్ అనేవాడు నా పక్కన ఉండాలి అని, అంతే కదా. ఇదంతా ఏంటి అంటే మీరు ఆ విషయంలో ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రెస్పెక్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు షాప్ ఆయన ఉన్నారు, తను ఇలాచీలు ఎందుకు పెడుతున్నారు? తను అమ్ముకోవడానికి పెడుతున్నారు. తను డబ్బులు రావడం కోసం షాప్ పెట్టలేదు కదా. ఇలా పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తాయా? సారీ అండి, మీరు ఎలా ఆలోచించాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ప్రతి మనిషి జీవితంలో కూడా అప్పుడప్పుడు కొన్ని అపశకునంగా జరుగుతూ ఉంటాయి. ఊరికే బైక్ పాడవడము, ఇలాంటి విషయాలు. సో మీరు ఇప్పుడు ఇలాచీలు పెట్టేటప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీకు మీ చుట్టూ కూడా అవుతూ ఉంటది. నా తీరి ప్రకారం చెప్తున్నానండి. అంటే మీరు ఇక్కడ ఇలాచీలు పెట్టంగానే డబ్బులు వచ్చేయాలి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్స్ ఎలా ఉండాలి? వేస్ట్ ఖర్చు తగ్గాలి అన్న దానిపైన మీరు ఎఫర్ట్ పెట్టాలి. అంటే మీకు ఇలాచి చూసినప్పుడు కానీ, లేకపోతే తాడు చూసినప్పుడు కానీ, ఇలాంటి విషయాలు ఏమవుతుందంటే ఖర్చులు తగ్గించాలి అన్న థాట్ మీ మైండ్ లోకి వస్తుంది. సో అలాగా నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర లేనప్పుడు మనకి ఇటువంటి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఫైనల్ గా ఏంటంటే, వేస్ట్ ఖర్చు పెట్టకూడదు, వాలెట్ ఖాళీ చేయకూడదు, సేవింగ్స్ చేసుకోవాలి అని మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు చెప్తూ ఉండాలి. ఇలా కాకుండా ఇన్ని భారీ ఎత్తులో ఇదిగో నేను ఇలాచీలు పెట్టుకున్నాను, నేను ఇంకా రేపటికల్లా కోటీశ్వరుని అయిపోవాలి అన్నట్లు మీరు నమ్మారంటే అది మూఢనమ్మకం అయిపోతుంది. ఒకవేళ మనీని అట్రాక్ట్ చేసే గుణం ఉన్నా కూడా మీరు నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుకుంటూ ఉంటే మనీనే కాదు ఏ వర్క్ ను కూడా మీరు అట్రాక్ట్ చేయలేరు అనమాట. ఇదంతా నేను నమ్మకం గురించి చెప్తున్నానండి. నమ్మకంగా మీరు ఇలాచీలే కాదు, ప్లానింగ్ చేసుకుంటే మాత్రం మీ సబ్ కాన్షియస్ మైండ్ కి అది పద్దాక వినపడేలాగా, అది పద్దాక కనబడేలాగా, మీ మైండ్ గుర్తు చేసుకునేలాగా మీరు కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. కేవలం ఇలాచీలు పెట్టుకొని నేను కోటీశ్వరుని అయిపోతానంటే అది అవదండి. మీరు ఇంకొక విషయం కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి. మీరు ప్రాసెస్ ఎప్పుడైనా సరే స్టార్ట్ చేయడం కాదు, ఎండింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే ఒక వ్రతం అనుకుంటారు, మొదలు పెట్టంగానే సరిపోదు కదా, ఎండ్ వరకు కూడా మీరు కొంతమంది ఉపవాసం చేస్తారు. స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎండ్ వరకు నిలబడడం ఇంపార్టెంట్. అలాగే ఒక వ్రతం ఏదన్నా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గుడికెళ్తే మంచి జరుగుతుంది, సో ఆ రోజు గుడికెళ్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు కాకుండా కంటిన్యూస్ గా ఒక డిసిప్లైన్డ్ గా మనం ఏ వర్క్ అన్నా చేయాలి. అప్పుడే దేనికైనా రిజల్ట్ వస్తుంది. సెకండ్ థింగ్, షాప్ గురించి డిస్కషన్ వచ్చింది. షాప్ లో ఉన్న వాళ్ళకి, బ్యాంక్ లో ఉన్న వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉంటాయి అన్న టాపిక్ వచ్చింది. వృత్తి వేరు, నమ్మకం వేరు, ఈ రెండు ఒకటి కాదండి. ఇంకొక విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే విషం. అంటే మీరు ఏదైనా నమ్మకాన్ని నమ్మినప్పుడు అది ఎంత క్వాంటిటీ కావాలో అంతే ఉండాలి.
ప్రతిదీ అంటే ఎక్కువ తెచ్చుకుంటే ఎక్కువ రిజల్ట్ వస్తది, అది చాలా తప్పండి. దాన్నే మనం మూఢనమ్మకం అంటాం. ప్రతిదీ దేవుడి మీద భారం వేయడము, ప్రతిదీ ఒకళ్ళని ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని సపోర్టెడ్ గా అడగడము, ఇవన్నీ కూడా రాంగ్ మెథడ్స్. ఒకటి, ఈ సృష్టి ప్రతి ఒక్కళ్ళకి అన్ని సమానంగా ఇచ్చింది. సో మీరు ఒకటే, మీకేం కావాలో మిమ్మల్ని మీరు నమ్మి మీకోసం మీరు ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయండి. దట్స్ ఇట్. అన్ని కూడా మీకు నచ్చిన విధంగా మీ లైఫ్ ఉండేలాగా అనుకోండి, నమ్మండి, ప్రొసీడ్ అవ్వాలి. ఇతనేమంటున్నాడు, రోజు పడుకునే ముందు డబ్బులు లెక్క పెట్టుకోవాలట. ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్ మనీ అంటున్నాం కదా, దీన్ని ఏమంటారంటే మనీ ఎక్సర్సైజ్. సచిన్ టెండూల్కర్ రోజు ప్రాక్టీస్ చేశాడు, గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. అదే విధంగా మనీ విషయంలో మీరు రోజు కౌంట్ చేస్తున్నారు అనుకోండి, మీకు అన్లిమిటెడ్ మనీ. విన్నారు కదా, డబ్బులు రోజు లెక్క పెట్టుకుంటే పెరిగిపోతాయట. మరి అలాగైతే బ్యాంకులో క్యాషియర్ కి ఎన్ని కోట్లు ఉండాలండి? రోజు డబ్బులు లెక్క పెడతానే ఉంటాడు కదా. ఇతనేమంటాడు, మనీ ఎక్సర్సైజ్ అట, ఐ లవ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ అనాలట అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. చూడండి, సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ చేశాడట, అందుకని గొప్పడయ్యాడట. అందుకే సచిన్ టెండూల్కర్ ఐ లవ్ క్రికెట్, ఐ లవ్ సెంచరీస్, ఐ లవ్ క్రికెట్ స్టేడియంస్ అన్నాడా? అనలేదు కదా. ఒరిజినల్ గా కష్టపడ్డాడు కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాడు. అలాగే మనం కూడా కష్టపడితే డబ్బులు సంపాదించగలం. ఇలా కూర్చొని ఇంట్లో కూర్చొని ఐ లవ్ మనీ, వాంట్ మనీ అంటే రాదు. ఇలాంటి మోడ విశ్వాసాలు నమ్మి మోసపోకండి. వీడియోలో ఐ లవ్ మనీ చాలా బాగుందండి, చాలా మంచి వర్డ్. బట్ ఇందాకే మనం చెప్పుకున్నాం, నమ్మకం ఉండాలి, గౌరవించాలి, నెగిటివ్ మాట్లాడకూడదు. ఇలా ఇట్స్ 100% రైట్. మనం చేసే పని మనం ప్రేమించాలి, మనకు వచ్చే డబ్బుని మనం ప్రేమించాలి, మనం కొనే వస్తువుని మనం ప్రేమించాలి. ఎగ్జాక్ట్లీ 100% ట్రూ. మనీ ఎక్సర్సైజ్ కూడా చాలా బాగుంది. సో మన మైండ్ కి ప్రతిసారి ఐ లవ్ మనీ, ఐ వాంట్ మనీ, ఐ లవ్ మనీ, ఐ వాంట్ మనీ, ఐ వాంట్ మనీ, ఐ వాంట్ మోర్ మనీ, చాలా మంచి విషయం. బట్ దానికి నేను కోటీశ్వరుని అవుతానని చెప్పడం మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ మనీ ఎక్సర్సైజ్ అన్నది బాగుంది, మంచి మోటివేషన్ అయితే వస్తుంది. అది థియరీ పరంగా మాత్రమే వస్తుంది. బట్ ప్రాక్టికల్ గా ఏం చేయాలి, ప్రాక్టికల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి నేను అనేది మాత్రం ఎవరు చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 10 అసెట్లు ఉన్నాయండి. సో 10 అసెట్ల నుంచి నాకు మంత్లీ లాక్స్ లో వస్తున్న ఇన్కమ్. సో నేను నరకోశ తగలకూడదని నేను పాజిటివ్ వైబ్ కోసం ఐ లవ్ మనీ, ఐ వాంట్ మనీ, ఐ సెక్యూర్ మై మనీ అని నేను మనీ ఎక్సర్సైజ్ చేస్తా. బట్ నేను ఏమీ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నా జాబ్ నాకు అదే ఉంది, నేను రోజు చేసే పని అదే, ఇవేమి మారకుండా జస్ట్ నేను ఒక ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు మనీ వస్తుందంటే అది ఎలా కుదురుతుందని ఒక క్వశ్చన్ రావాలి, వచ్చి తీరుతుంది కూడా. అలాంటి క్వశ్చన్ రావాలి ఖచ్చితంగా. సో మీకు పూర్తి స్థాయిలో నమ్మకం రావాలంటే మీ ఇన్కమ్ డబుల్ అవ్వాలి. సో మరి మీ ఇన్కమ్ డబుల్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, నిజంగా మనీ ఎక్సర్సైజ్ చేస్తున్న నమ్మకం మీకుంటే మీరు సింగిల్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకూడదు, మల్టిపుల్ ఇన్కమ్స్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో అలా అని కొంతమంది ఇవైన వాళ్ళు ఏం చేస్తారు, సో నేను మనీ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, సో నేను ఏది పట్టుకున్నా బంగారం అయ్యేదని బెట్టింగ్స్ వైపుకి వెళ్తారు. సో వద్దండి, ఆన్లైన్ గేమ్స్ అవన్నీ కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి వాటి గురించి మనీ ఎక్సర్సైజ్ పనిచేయదండి. సో ఇక్కడ ఏంటంటే మీరు స్మార్ట్ గా వర్క్ చేసి మీకు కొన్ని అసెట్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తేనే మనీ ఎక్సర్సైజ్ పనిచేస్తుంది. కొన్ని విషయాలు ఏమవుతుందంటే మనం చాలా అప్పుల్లో కూరుకుపోతాం. ఒక 20 లక్షలు 30 లక్షలు ఇలా అప్పుల్లో కూరుకుపోతాం. మొత్తం ప్రాసెస్ లో చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఐ లవ్ మనీ అన్నంత మాత్రాన మీరు మళ్ళీ వెనక్కి వస్తారు అంటే ఒక గ్రేట్ పొజిషన్ కి వచ్చేస్తారు అన్నది ఇక్కడ పాయింట్ కాదండి. మీరు ఒక పని మొదలు పెట్టేటప్పుడు అంటే ఇక్కడ టైం, మీరు ఏం అనుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఒక టైం ఇంపార్టెంట్. ఆ టైం కి మీరు అది అనుకొని ఆ చివరి వరకు వెళ్ళడం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను జిమ్ స్టార్ట్ చేసిన రోజు ఐ లవ్ 6 ప్యాక్ అని ఎలా అయితే స్టార్ట్ చేశానో 6 ప్యాక్ వచ్చేంత వరకు కూడా నేను అది చేయగలగడం చాలా ఇంపార్టెంట్. దీన్ని సంకల్పం అంటారండి. సంకల్పం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది అలాగే ప్రాసెస్ అవ్వాలి. కానీ చాలా మందిలో ఎలా ఉంటుందంటే దయ్యం కనబడ్డప్పుడే దేవుడు గుర్తొచ్చినట్టు వీళ్ళు అప్పుడప్పుడు అక్కడక్కడ వాటిని పలికి ఏదో హార్ట్ఫుల్ గా కాకుండా నోటితో పలికి మేము అనుకున్నాము కానీ అవ్వలేదు, చేశాను కానీ అవ్వలేదు అనేది ఎక్కువ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. సో ఫైనల్ గా ఏంటంటే మీ సంకల్పం గొప్పదైతే ఈ ప్రకృతిలోని పంచభూతాలు మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. సో మనకు కావాల్సిన దాని గురించి ఐ లవ్ అని అనండి. మనం చేసే పని మీద ఐ డూ ఇట్ అని రెగ్యులర్ గా అనుకోండి. మీరు ఏది అనుకున్నా ఏది కోరుకున్నా మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఇస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అంతా నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డ్రీమ్ చేయండి, చాలా గొప్పగా చేయండి, లాజికల్ గా ఆలోచించకండి, మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చేసే పని లవ్ తో చేయండి, ప్రతిరోజు పాజిటివ్ గా ఆలోచించండి, మీరు అనుకున్నది మీకు దక్కుతుందని నమ్మండి, ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని ఫైనాన్షియల్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.